మాకు ఒక సోషల్ మీడియా కావాలి. సో ఈ మాట ఎట్లా అంటే మరి మన కొండా సురేఖ అక్క తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో తెలియదు, కానీ ఆమె పాపం న్యాయంగానే చెప్పింది. బట్ ఒకటి అంటే మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఏవైతే అబద్ధాలని వండి వార్చిందో, అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే కుటుంబ పాలనని కావచ్చు, ఇలా రకరకాల సమస్యలను అయితే లేవనెత్తుకుంటూ వచ్చారు కదా. నిజంగానే ఇలా ప్రజలు దాన్ని నమ్మిండ్రు, మనం సక్సెస్ అయినాం. బట్ ఇవాళ అధికార పక్షానికి వచ్చేసరికి ఏమైందనంటే ఏదో సామెతను చూడు, మనం ఏది ఇస్తే అదే తిరిగిస్తుంది. అది ప్రేమ కావచ్చు, పగ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మంచి కావచ్చు. బట్ ఈరోజు అంటే ఎన్నో రోజులు పెద్ద తేడా జరగలేదు కదా. మీరు ఏవైతే అబద్ధాలు వండి వార్చారో పాపం జనాలు కొంత నమ్మిరు. అందులో ఒక 1.8% కొంత నమ్మిరు. దాంట్లో మీకు అధికంగా ఓట్లు వచ్చిన విషయానికి చూసుకుంటే ఒక 1.8% మీకు ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. సో ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఒకసారి మీకు ఎందుకు అసలు సోషల్ మీడియా కావాలి, అసలు ఏం చూపిస్తారు మీకు సోషల్ మీడియాలో? సో ఈరోజు ఎవరైతే అంటే ప్రతిపక్షానికి ఉన్న సోషల్ మీడియా అని చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్న అబద్ధాలనట తిప్పి కొట్టడానికి వీళ్ళకి ఒక సోషల్ మీడియా టీం కావాలట. ఇప్పటికి కూడా అంటే ఒక మహిళగా, మీరు మహిళా మంత్రిగా, సో అందరు మిమ్మల్ని కూడా సురేఖ అక్క అంటారు. సురేఖ అక్క ఇప్పటికే అధికార పక్షానికి బాజా భజంత్రీలు బాకాలు ఊదడానికి కౌరవ సభలాగా చాలా మంది ఉన్నారు. ఇదే ప్రజల పక్షాన ప్రతిపక్ష పక్షాన ఒక నిజాలు చూపిద్దామనడానికి గట్టిగా పంచపాండవులంత మంది కూడా లేరు. అంటే మీ కౌరవ సభ అంతా కూడా ఈ పంచపాండవుల లాంటి మనుషులకి భయపడుతున్నారా? ప్రతిదీ ఏ మూలన ఏం జరిగినా కూడా తీసుకొచ్చి బయట పెడుతున్నారు అనేసి కొంచెం మీకు కలవరపాటు చెందుతున్నారా కదా. మీరు దాచిపెట్టేవి మేము చూపిస్తున్నాం కదా, మీకు సోషల్ మీడియా పెడతారు కదా, మంచిదే. మీరు అన్నారు కదా బీఆర్ఎస్ సోషల్ మీడియా, అందరినీ కూడా మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా కింద జమ కట్టిరు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం కూడా ప్రభుత్వం చేస్తున్న పనులని అవి అబద్ధాలుగా చూపిస్తున్నారో లేకపోతే అబద్ధాలుగా క్రియేట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా. అయితే మీకు ఒక సోషల్ మీడియా వస్తే మీరు ఏం చూపిస్తారు? ఇట్లాంటివి చూపిస్తారా? ఉదాహరణకి మేము ఇట్లాంటివి చూపిస్తున్నాం కాబట్టి మీరు ఏమనుకుంటారు, తట్టుకోలేకపోతున్నారు. మరి ఇప్పుడు తను చెప్పింది చూడకుండా సురేఖ అక్క, అట్లేం లేదండి. మేము ఆల్రెడీ సీఎం గారితో పెట్టాము. మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతి దానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా టీం పెట్టాలి, టీంని యాక్టివ్ చేయాలనేసి ఆమె నేరుగా స్వయంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి విన్నవించుకుందంట. ఇప్పుడు మీకు ఏం టీం తక్కువ ఉందనేసి ఏం తిప్పి కొడతారు? అయితే నేను ఒక అడ్వైజ్ అయినా మీకు ఎందుకు కావాలో చెప్పనా, సోషల్ మీడియా నిజంగా మీకు చాలా అవసరం అక్క. ఎందుకు అంటే ఇగో ఇప్పుడు ఏమో చెప్పింది కదా, మాట్లాడినారు కదా, ఇగో ఇట్లాంటివి మీరు చూపించాలి. మేమేదైనా మిస్ అయినా కూడా కామ్. కానీ ఇప్పుడు ఒక ఛానల్ నేను చాలా రోజులు వద్దనుకుంటా కానీ మీకు చూపిస్తా. మేము చెప్తాం పాపం మీకు తప్పు అనిపిస్తుంది. ముందు 2 వీడియోలు చూపించినాక మీకు బాకాలు ఊదే ఛానల్ గురించి కూడా ఒక మాట వినిపిస్తా. రావాలయ్యా, మాకేం తెలుసాయా? సెక్రటరీ అడితే మాకు తెలదయ్యా అని కాసి కొత్తగా అంటే నన్ను చూసిలేను. బొడ్డు అక్కడ నుండి అక్కడ అతను కరెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఇయ్యాడు. ఆయనతో మనం కాలు మొక్కదమా? నువ్వు ఎందుకు అప్పుడు మరి మందు మామిడిగా ఎందుకు అమ్ముడు పోయినావు? మరి నువ్వు అమ్మడి పోయిన దానికే కదా ఇప్పుడు ఈ బతకొచ్చింది. సోదరగారి రోడ్డు తీరాదా, మా దగ్గర తీరాదా? ఎన్ని రోజులు మిగిలి ఉండబట్టి ఇది మీకు చీకట్లుంది కదా, ఇప్పటికి అర్థమవుతుంది ఇది అసలు ఎందుకు చీకట్లుంది. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏందయ్యా వాళ్ళ ఆవేదన అంటే ఏంది చెప్పాలంటే, దళితవాడల ఎక్కడ ఇది రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయి అనేసి మేము నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా కూడా ఎక్కడ లేవు విద్యుత్ కోతలు. 24 గంటల నిరంతరాయంగా మేము విద్యుత్తునిస్తున్నాము, ఉచిత విద్యుత్తును అనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ వేదికల మీదుగా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. తెలుగులోనే కాదు, అటు ఉర్దూ మీడియా ఇటు ఇంగ్లీష్ మీడియాలో నేషనల్లో కూడా మంచి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు. ఎట్లా పావల కోడికి బారానా మసాలా అన్నట్టు. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే, ఈ ప్రభుత్వం ఎట్లాగూ చెప్తుంది అబద్ధాలు ఆడుతున్న నిదర్శనం అంటే ఈ ఘటన ఈ మధ్యలో చోటు చేసుకున్న ఘటన మీకు ఒకసారి ఎందుకంటే చెప్తాను. ఎక్కడ తెలుసా ఇది? జోగులాంబ గద్వాల జిల్లాలోని మీన్స్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజా మండలం పులికల్ గ్రామంలోని దళితవాడలో గత వారం రోజులుగా కరెంటు లేదు. దళిత కుటుంబాలన్నీ చీకట్లోనే ఉంటున్నాయి. గ్రామంలోని ఇతర బీసీ కాలనీల్లో కరెంటు ఉన్నప్పటికీ దళితవాడలో మాత్రం కరెంట్ లేదట. సో ఇది ఇంకా ఈ సందర్భంగా దళితవాడ గ్రామ సర్పంచ్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మార్దుగలంటే ప్రభుత్వానికి ఇంత అర్థమైంది కదా. వీళ్ళకు ఒక వారం రోజుల నుంచి కరెంటు లేదు, అందుకే వీళ్ళు చీకట్లో కొట్లాడుతున్నారు. కరెంటే లేదు. మరి అవతల బీసీ వాళ్ళకు మీకెందుకు లేదు? ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తానంటే సోషల్ మీడియా టీం కావాలి, వాళ్ళు అంటున్న వాటికి తిప్పి కొట్టడానికి అన్నారు కదా. ఇప్పుడు ఇది ఇట్లాంటివి చూపిస్తారా అక్క? అంటే మీకు ఒక సోషల్ మీడియా టీం కావాలి కదా, మరి ఇట్లాంటివి కూడా చూపిస్తారా? సరే, ఇంకో వీడియో కూడా వెళ్దామా? దీని గురించి చెప్తా, ముందులో మీకు అర్థమవుతుంది ఏంది అని అంటే వీళ్ళు కూడా తుంగతుర్తి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతోటి ఇక్కడ మహిళల నిరసన తెలియజేస్తున్నారు. దేనికి? నీళ్ళ కోసం నీళ్ళు వస్తలేవు. గత 4 నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన కాలనీ ప్రజలు తుంగతుర్తి మండల కేంద్రంలో 4వ వార్డులో నీళ్లు రాకపోవడంతో నిరసనకు దిగిన మహిళలు. అంటే మీరు చెప్తుంటారు ఇప్పుడు ఇవి అబద్ధాలా? ఇప్పుడు మీకు మలక్పేటలో ఒక జూన్ 6వ తేదీన ఒక అందుల పాఠశాలలో ఒక అమ్మాయి మీద ఆ బాత్రూమ్ క్లీన్ చేసేవాడు వచ్చి రేప్ చేస్తే అది మీరు వెలుగులోకి రాకుండా దాచిపెట్టి ఉంచి అది అసెంబ్లీలో చర్చకు వస్తే కూడా దాన్ని కొట్టిపడేసి మళ్ళీ సీక్రెట్గా అక్కడి నుంచి ఒకరిని పిలిపించుకొని అది జరిగిందా లేదా అనేసి ఇప్పుడు తెలుసుకుంటూ ఇన్ని మీరు పూసి మారేడుకాయ చేస్తున్న విధానము మాలాంటి వాళ్ళు బయట పెడితే దీన్ని తిప్పి కొట్టడానికి మీకు ఒక సోషల్ మీడియా కావాలి. మరి ఈ సోషల్ మీడియాలో ఈ నిజాలేందో కూడా చూపించాలి కదా. మేము నీళ్ళు బాగా ఇస్తున్నాము, కరెంటు మంచిగా ఇస్తున్నాము, ఇదో ఖాళీ బిందెలతో వచ్చి మాకు నీళ్ళు వస్తలేవు నాయన గత 4 నెలల నుంచి, జర మా సమస్య పట్టించుకోండి అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి కూడా చూపిస్తాను కరెంటు విషయంలో. మరి మేం కాదు కదా, మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే గెలిచిండు కదా, ఒక్కసారి వాళ్ళ దాంట్లో కూడా చూస్తావా? సో కరెంటు పాడగాను పొద్దు నుంచి 3 మాటలు పోయింది. ఈ ఎందుకు పోతుందో ఈ పిర్జాది కూడా మేడిపల్లి ఏరియాలో ఎవరికి అర్థం కాదు. అదే పోతుంది, అప్పుడే వస్తుంది. ఇక్కడ ఉన్నతాధికారులు పనిచేస్తా ఉన్నారా? ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జనం తిట్టే కాడికి వచ్చింది కథ. విన్నారు కదా. సో కరెంటు పాడగాను పొద్దు నుంచి 3 మాటలు పోయింది. ఈ ఎందుకు పోతుందో ఈ పిర్జాది కూడా మేడిపల్లి ఏరియాలో ఎవరికి అర్థం కాదు. అదే పోతుంది, అప్పుడే వస్తుంది. ఇక్కడ ఉన్నతాధికారులు పనిచేస్తా ఉన్నారా? ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జనం తిట్టే కాడికి వచ్చింది కథ కదా. సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న దాడిని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి అట్లేం లేదండి. మేము సీఎం గారితో పెట్టాము, మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమం. అంటే ఏం తిప్పి కొడతారు? ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరు అనేదానికి కావచ్చు, కరెంట్ ఇస్తలేరు అనేది కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపైన చిన్న పిల్లలు పసికూనల నుంచి మొదలు పెడితే సో ఏజ్తో సంబంధం లేకుండా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో సో వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలని చూపిస్తే ఖండిస్తారా? ఏం ఖండించాలను? స్వయాన అసెంబ్లీలోనే సీతక్క ఒక అంధురాలైన పిల్ల 8 సంవత్సరాల పిల్ల పైన
అత్యాచారం జరిగితే లోకల్ డాక్టర్ దగ్గర తీసుకపోతే అవునమ్మా ఈ అమ్మాయి పైన లైంగిక అత్యాచారం జరిగింది అని చెప్తే నిమ్స్కి పోయిన తర్వాత నిమ్స్లో డాక్టర్ తోటి ఏం చెప్పించారు, ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పించారు. అంటే ఇట్లాంటివి అంటే ఎక్కడ ఏం అంటే మీడియాకు వచ్చేవే కొన్ని సంఘటనలు, ఇంకా రానివెన్నున్నాయో తెలియదు. ఇట్లాంటివి తిప్పికొడతారా? ఆల్రెడీ కౌరవ సభ కంటే ఎక్కువ మంది ఉన్నారు. సరే నేను కౌరవ సభతో ఎందుకు పోలుస్తున్నానంటే పంచపాండవులంతా మంది కూడా మేము లేమే. మంచి చూపించండి, సమస్యలను వెలికి తీయండి, నిజంగా మీరు సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకోండి. కానీ ఇలా నిజాలు బయటికి తీసుకొస్తాము అని అంటే దాన్ని తిప్పి కొట్టడానికి మీకు ఒక సోషల్ మీడియా లాగా అక్కరుంది అంటున్నారు కదా. ఇక ప్రజలే తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజల మీ మీద ఏ రకమైన అబద్ధాల దాడి జరగకపోతుందో, నిజాలను ఇంకా కప్పిపుచ్చే ప్రయత్నం ఏ రకంగా చేయబోతున్నారు, మా లాంటి వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చే సమస్యల్ని ఇవన్నీ కూడా అబద్ధం అని చెప్పే ప్రయత్నం ఏ రకంగా చేయబోతున్నారో మీరు ఒక్కసారి గమనించండి.